హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఇక ఈ రోజు అయితే ఇక మేము బయలుదేరుతా ఉన్నాం. ఇక ఈ లిమిని ముగ్గురిని వదిలేసి మళ్ళీ వచ్చేస్తాను నేను. ఇక అప్పట్లోపు మన ఇంటికాడ కొన్ని పనులు ఉన్నాయి. దాని తర్వాత వరి వేసుడు ఉంది, వరి నాటేయాలి, ఇవి పట్టించుకురావాలి. చాలా అంటే చాలా పని ఉంది, వస్తే అవుతుంది. ఇక ప్రజెంట్ అయితే పోయి ఈమెను హాస్పిటల్ చూపించి మళ్ళీ వచ్చేస్తాను. ఇక ఆడ పోయిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది తెలియదు. బుడ్డ బాబు ఏమో అడుగుడు. అయ్యో క్రియాంశ్ బావా, క్రియాంశ్ తుమ్ముతాడు ఎక్కువ. ఆపలేం తుమ్ముని కానీ కొద్దిసేపు మనం ఆగాల్సి వస్తుంది. ఏమైనా నువ్వు కరపాకేసావు కదా, నోట్లకెళ్ళి దగ్గు వచ్చింది. నోట్లకేసి దగ్గు వచ్చింది అని కరపాకేస్తే అరే దగ్గు నీకు నోటకెళ్ళి వస్తుందా? నోట్లకెళ్ళి వచ్చాడు దగ్గు. అవును అయ్యా, నాన్న వెరైటీ ఉండేందనా ఈ లెవెల్ వేస్తే అంటాడు. ఏడ్చింది పాపం. నిద్ర వచ్చి మస్తు ఏడ్చింది తినేటప్పుడు. పెట్టినా ఇది ఎప్పుడు ప్రైమరీ స్కూల్ మినిమం 3 years ఉంటేనే స్కూల్లో వేసుకుంటాడు. అదొకటి వాళ్ళ 3 years కాదు, ఆమె 6 years ఉంటేనే 1 o'clock అట. 1 o'clock కాదు, ఫస్ట్ క్లాస్ అంతే కదా. అంతే. మేము కూడా చిన్న ఉన్నప్పుడు అదేంది మనకి పోతుంది కానీ అంగన్వాడి కాదు, బాల్బడి. అంగన్వాడి బావా, అదే బాల్బడి అంటారు. చిన్న ఉన్నప్పుడు బాల్బడి పోయేటం. బాల్బడి పోయి బాల్బడి మీకు ఇక్కడదిరా? నేను ఫస్ట్ క్లాస్ డైరెక్ట్. మరి నేను బాల్బడి లేవురా? నేను బాల్బడి పోలే అన్న. పోలే. అయితే నేను డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ 3 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ వేసారు. అయితే నాకు ఫస్ట్ క్లాస్ నాకు గుర్తులేదు. అప్పట్లో స్కూల్లో తీసుకోవాలంటే 3 సంవత్సరాలు, అవును. ఇప్పుడు 5 లేకపోతే 6 అంట. ఇప్పుడు నాకైతే చేంజ్ అయిపోయిందంట. అంటే ఫస్ట్ క్లాస్ వనికి స్కూల్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. నాకు బాగా 4th క్లాస్ 5th క్లాస్ గుర్తుంది. 6 o'clock 6th క్లాస్ 6 years. అప్పుడు 5 years కే ఫస్ట్ క్లాస్ తీసుకుంటాం. అవును, ఇప్పుడేమో 6 years ఉండాలంట. అంటే 1 year పెరిగిపోయారు. అయితే చిన్నపిల్లలను ఏమంటారు కానీ మేము వేయలేం రా బాయ్, మీరే ఇంటనే వేయించుకోవాలని చెప్పేసి డే కేర్ అట. చూసినా చిన్నపిల్లలు బాగా సతాయిస్తారు కదా. ప్లే స్కూల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కానీ ముంగట వద్దు నాన్న, నాకు కనిపించవు. నీ పేరు నాకు ఇవ్వ, ముఖానికి కూర్చుతుంది. నువ్వు మధ్య కూర్చో. ఇగో ఈ ముందర ఇవి పెట్టుకున్నా. మళ్ళీ నీ స్కూల్ బ్యాగ్ ఉంది, నేను తమ్ముడిని ఎత్తుకోవాలి, స్కూల్ బ్యాగ్ వేసుకోవాలి. నువ్వు మధ్యలో కూర్చొని విసిగించొద్దు నాని మమ్మీని, సరేనా? విసిగించొద్దు, చెప్పినట్టు వినాలి. హోంవర్క్ చేసుకోమన్నప్పుడు వేసుకోవాలి, సరేనా? విసిగించదానుకో ఆటో బుక్ చేస్తా, వచ్చేసాను, సరేనా? ఆహా ఏమంటది, వెళ్ళిపో అంటే నా బ్యాగ్ నా బట్ట చదివిచ్చేసి నేను వెళ్ళిపోతాను. ఇంకోసారి అనొద్దు బెట్ట, పాపకు ఫోన్ చేయరు, నేను వెళ్ళిపోతా, నేను ఉండను ఈడ అని చెప్తుంది. ఇంకా సరే సరే. ఫాదర్ గారు స్నానం చేయలే? మెల్లగా నాని బాయ్ చెప్పు నాన్నకి. బాయ్ చెప్పినవా నాని? బాయ్ బావా. ఇది ఎట్లా? ఇది ఎట్లా? బ్రహ్మజముడు ఎట్లా అంటే ఎట్లా కాదు, నాకు తెలియదు, నేను ఎప్పుడు తినలే ఆ ఫ్రూట్ ని. చిప్పల పండు లెక్క సేమ్. ఏ ఓపెన్ చేయన్నా? బ్లడ్ కాదు, ఇది తింటే బ్లడ్ ఎక్కువ వస్తుంది మంచిగా. ఇక ఆను చెప్తా, స్పూన్ తిను తిను. స్పూన్ తినమంటాడు మంచిగా ఉంటుంది సప్న. చక్కెర వేసుకుని ముళ్ళు ఉంటుందంట. ముళ్ళు లోపల ఉంటుంది, ఏం కాదని. ఆను చెప్తా, ఆను. ఇత్తులు వస్తాయి, ఇత్తులు మాత్రమే బయటకు వచ్చాయి. ఆ ఇత్తులు బయట కాను, ఇక కానీ ఒకసారి 4 ఇట్లా బ్లడ్ వస్తున్నట్టుంది. ఏ ఇక తిను, ఇంకా తిను. ఎట్లున్నాయా? మంచిది నీకు. నువ్వు తినలే ఎప్పుడు? తినలే, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టైం తినాలి. అట్లా మరి నోట్లో ఒకటిసారి నువ్వు పోసి రేపు మంచిగా ఉంది పండు. ఇప్పుడు రెడ్గా అయ్యింది, లిఫ్ట్ పెట్టుకున్నట్టుంది. ఎట్లుంది అక్క టేస్ట్? మంచిగా ఉంది. ఇప్పటి నుంచి అటు అడవిలో పోయినా మనకి పండు దొరికితే ఇట్లా తినేయచ్చు, మంచిగా ఉంది. గట్టిగా ఉంటాయి అడవి పంట పొలం ఉంది చూడు, మనం కంజేషన్ చూడు, అవి గట్టిగా మస్తు ఉంటాయి. అడుగు ఎప్పుడు పోయినా అన్న తింటాం. ఇవి ఉంటాయి, మళ్ళీ వేరే పండ్లు కూడా ఉంటాయి.
అదే నారా సెకండ్ పప్పి పో పప్పి పోనాని సిగ్గు పడుతుందా పిచ్చోడ అది మూట కట్టాలి మూట మళ్ళీ లేచిపోతుంది ఇటు సైడ్కి పెడితే ఏమైతే కాలిపోతుంది అయినా అది లేదు కదా సైడ్ అరే నాకని ఎత్తుందిరా ఇది ఏం కాదు పోయేటప్పుడు అలవాటు. అవునా నాగు నువ్వు గిల్ల కూర్చోనా ఈ మధ్యలో కూర్చోసారన్నా మధ్యలో కూర్చుంటే ఎట్లనా ఇంకా నువ్వే మంచిగా కూర్చుంటున్నాని ఎక్కరా అది ఆడుంది మొన్న తీసుకోవాలి ఏం కాదు ఇక మమ్మీ కూర్చుంటుందా ఏం కదా ఆయన జాగ్రత్త పిల్లలు ఆ పిల్లల్ని అంట మేక పిల్లలని అదే సిద్ధికాడికి పోదామంటున్నాం పోలే సరే మళ్ళీ వస్తారు అక్క మళ్ళీ వచ్చినప్పుడు పోదాంలే సరేనా ఉమ్. బాయ్ నువ్వు బాయ్. జాగ్రత్త ఇంటికాడ సరే డ్రెస్ వేసుకుంటే మంచిగా కూర్చోడానికి వస్తుంది కానీ లగేజ్ తోటి ఇబ్బంది అవుతుంది తమ్ముడు ఇన్నే ఉంటాడు బాయ్ వస్తాడు తాత బయటికి క్రియాన్స్కి ప్లేస్ ఉందా బాయ్ మేకప్ పిల్లలు సరే సరే వాళ్ళు బాగా చెప్తుండు బాయ్ వెళ్ళేవారు బాయ్. కాలు జాగ్రత్త. సరే, బాయ్ బాయ్ టైము ఒకటవుతుందా 1:30 అవుతుంది ఏమండి అయితే నాకు అర్థం కాదు మన ఇంటికన్నా ఎండ అటు వేసరికి చల్లగా ఉంటది పోయిరా వెళ్ళిపోయారు మెల్లగా పోతుంది అయితే శిరీష కరివేపాకు తెచ్చిందని చెప్పాను ఇంటికాడికి వెళ్ళి కరివేపాకు కాదు మళ్ళీ మన ఇంటికాడ ఉండాలని చెప్పేసి కేరళతో సహా ఇగో చెట్లయితే వీక్ వచ్చింది మరి పెరుగుతో పెరిగే తెలియదు ఇది పెడదాం అంటుంది బయట పెడదావా పట్టుకో చూద్దాం నీ చేతను పెట్టు అది రోజు నీళ్ళు వద్దాం పెరుగుతా లేదా చూద్దాం పెరుగుతుంది బావా వాటర్ పోస్తాం కదా వాటర్ పోసా కానీ కొంతమంది చేతులు ఉంటాయి తెలుసా జ్యోతి పెడితే వేరు లేకుండా పెరుగుతుంది ఆమె చేయి అంత మంచిది అట్లా ఒక్కొక్కరు చేయి ఒక్కొక్కలా ఉంటుంది నువ్వు ఇంటికి అక్కడ వీక్ వచ్చినావు కాబట్టి చూద్దాం ఈ ఏరియా పెడదాం చెప్పు నేనేమంటా గిడ ఖాళీ ఉంది కదా గిడ పెడదామంటున్నా అటు ఎన్ని నీళ్ళు పోసినా ఎండిపోతుంది ఇక రోజు పొద్దుగాల సాయంత్రం నీళ్ళు పోస్తున్నాం కదా ఏదైనా పచ్చి ఉంటుంది అనమాట ఈ నుంచి ఇందాక పచ్చి ఉంటుంది చెట్లు కూడా లేచినాయి మంచిగా ఇక ఈ లాస్ట్ పెడదామని నేను అన్న పొద్దుగాల అంతా అన్న సరే పెడదాం తీరా అన్నాడు మళ్ళీ ఎండ కొట్టింది అన్నాడు మర్చిపోయిండు అటే పోయింది అన్న కూడా అటే పోయిండు సో ఇక గిడ తోదాం లాస్ట్గా తోదాం పెట్టానంటే తోతా ఆడదు ఇతరికైనా దో మరి గోడకొద్దు ఎందుకంటే బేస్మెంట్ లేదు మా ఇల్లుకి మళ్ళీ పచ్చిగా అయితే ఆడదూతే కొనాకుంటుంది పెద్ద చెట్టు పెద్ద అయినా కానీ గోడ కానకుండా ఉంటుంది వేలు రావు ఆడ ఏమున్నాయి మొలక ఉన్నాయి కదా మొలక వచ్చింది ఉత్తిదేనా నువ్వే తీసేసినావు ఇదే మంచి పని చేసినావు అంత జిబ్బు ఉండే రోజు నీళ్ళు వస్తే అన్ని మంచి చెట్లతో పాటు పిచ్చి చెట్లు కూడా లేచినాయి అందుకే ఈ చెట్లని పైకి రానిస్తలేవు అని చెప్పి అన్ని వీకిపోతే ఈ చెట్లు వచ్చినాయి ఇది ఏ చెట్టు తెలుస్తలేదు అది పనస చెట్టు తీసే పనసకాయలు ఉండని పనస చెట్టు ఈడ పెరగదు పెద్దగా అయితే చెట్టు అది చెడుకాయ పెట్టాలి తీసుకుపోయేదాన్ని ఇంకొంచెం ఇంకొంచెం పెద్ద అయినాక వేర్లతో పీకాలి అది అన్న కూడా అన్నాడు పొద్దుగాల అరే ఈ చెట్టు గిడి వెలిసింది అంటే మనం ఏం చేస్తాం పెరిగిందని చెప్పిన దాన్ని తీసి చెట్టుకాయ పెట్టినామంటే ఒక మూలకు పెడితే పెద్దగా అవుతుంది ఓమ్మా ఇంకా దవ్వు వెడల్పు దవ్వు గట్టిగా దవ్వుతే వస్తుంది అది అవి ఎంత పచ్చిగా ఉంది భూమి రోజు నీళ్ళు వస్తున్నాం కాబట్టి మంచిగా పచ్చిగా అవుతుంది చాలా చిరిసాడికి సరిపోతే చిన్న ఉన్నాయి చెట్లు చిన్నగా ఉన్నాయా అన్ని కలిపి ఒక దారి పెడతావా అసలు విడి పెడతావా అసలు ఎన్ని ఉన్నాయి చెట్లు 2-3 కలిపి తెచ్చినట్టున్నావుగా అంటే నేను తీయలే మమ్మీ వీక్ ఇచ్చింది పెట్టుకోబెట్టానా చాలా వచ్చినాయి అంటే నేను వచ్చినప్పుడల్లా కలమాకు తెంపుకొని వస్తా ఇంటికి ఇక మనకి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఉన్న చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇవన్నీ ఒకటి దగ్గర కలిపి పెట్టేసి ఇగో ఈ చిన్నవి అన్ని ఒక దగ్గర పెడతా లేదు పెరిగితే పోతాయి అన్ని కలిపి పెద్ద ఒక దగ్గర పెడతా లేదు సిరిసా నువ్వు ఒకటే ఇగో ఒకటి ఆడ పెడతా ఒకటి ఈడ పెడతా అలా పెడదామా సరే అట్లా సరే ఇక్కడ పెద్దది పెట్టు మరి పెద్ద చెట్లు పెద్ద కేరళ అయినట్టు ఉన్నాయి కదా ఇగో రెండు ఒక చెట్టు ఒక రానుకుంది ఇగో పెట్టి అది కూడా పెట్టి ఏం కాదు అదృష్టం తెలియదు ఏది వచ్చేది తెలియదు మీది అందుకే ఇగో కలిపి పెట్టిద్దాం కలిపి పెట్టేసి
మధ్యలో పెట్టాలి, మధ్యలో పెట్టి చేతి పట్టుకొని పక్కకి వెళ్ళి గుడిపాలి. మంచిగా షెడ్ కాడ పెట్టి కరివేపాకు జ్యోతి పెట్టిందా? ఎవరు పెట్టినాడా? షెడ్ కాడ మంచిగా అయింది, అది మంచి చిగురు వచ్చి రోజు అన్న నీళ్ళు వస్తున్నట్టుండు. మంచిగా కొత్త చిగురు వచ్చి పెద్దగా అయింది. ఇది పాత చిగురు ఉంటుంది కదా, దీని మీద జానుడు పెరిగింది. గట్టిగా చుట్టూ మట్టి పెడితే ఇక ఎరా చిన్నోడా పతంగులు ఎగరేస్తారా? ఈరోజు స్కూల్ లేదారా? స్కూల్ ఉంది కానీ స్కూల్ వేసి పోయొచ్చావా? మరి హోంవర్క్ వేసుకోవా? చేసుకున్నా అయిపోయిందా? ఇక పండగ దాకా మొత్తం ఇక కంచెలో ఊకపోయారా? కంచెలో పోయి లేపితే పతంగ నుంచి ఎవరన్నా వస్తారు. వీళ్ళు ఇంటికాడ ఎగరేసుకుంటే ఎవరు తెలుస్తారా? పతంగ ఎగిరితే లేరా ఆడ? అదేం ఇల్లు మీద ఎగరేస్తారా? నువ్వు ఇంటి కూడా కంచెలకైనా ఎగిరేయి, మస్తు లేస్తుంది పైకి. ఘాటు మంచిగా వస్తుంది. దారం లేదా ఇంటికి గల్లీలోకి వెళ్ళాడుతున్నావా? మంచిగా ఉందరా నీ పని. దాన్ని మొత్తం శిర్ష కాలువలోకి ఉండనే ఉండొద్దు, అది మొత్తం గుడిపేసాయి. దానికి అట్లా నీరు వస్తున్నా, దీనికి అట్లా నీరు వస్తుంది సార్. ఆ రౌతులో తీసేసి మట్టి మొత్తం గుద్దు. అంటే ఈ ప్లేస్ ఎక్కువ రాళ్ళు వచ్చినాయి, రాళ్ళే ఉన్నాయి మొత్తం. వచ్చినాయి అవి గోడ ఒకటి మొత్తం ఈయన ఉండే. అది కరేపాకు చెట్టు అంత పెద్ద పైకి ఏం లేవదు అది. రైట్, ఇప్పుడు మంచిగా సెట్ అయింది. ఓ మా ఎంబడే నీళ్ళు పోయేదటగా. ఇగో ఈ చెట్లు వేరే చెట్టుకి వస్తున్నావా? ఇగో ఈ గులాబీ చెట్టు అయితే నేను మంచిగా ఈ మొక్క పెట్టిన, ఈ యువతల మొక్క పెట్టిన, అది మొత్తం ఎండిపోయి సైడ్కి ఇంకో మొక్క వచ్చి మంచిగా పువ్వులు వస్తుంది. జూతల ఇంటికి తీసుకొచ్చినది. మీరు తెంపుతలేరుగా? ఈడొక చెట్టు పెట్టింది శిరీష, ఈడొక చెట్టు పెట్టింది, కరివేపాకు చెట్లు. ఇక ఎప్పుడు లేస్తే ఏం కథనో చూడాలి. ఇక రోజు నీళ్ళు పోయి మంచిగా లేస్తే చెట్లు తెంపుతున్నావా? సాయంత్రం తెంపుతారా? అదే నీళ్ళు అంతేలా దానికి కరెక్ట్గా నీళ్ళు ఎప్పుడు ఉంటాయి దానికి ఇప్పుతలేదు, ఇట్లా వచ్చి ఎండిపోతుంది. ఒకటి ఆల్రెడీ ఎండిపోయింది. ఉన్నది ఎంబడే పెట్టుకుంటా శిరీష? పెట్టుకోదా? ఫ్రెష్ అప్ కావా? ఫ్రెష్ అప్ అయినా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. కొత్తగా పూలు పెడితే సాయంత్రం టైంలో. ఇప్పుడే నెత్తిలో పెట్టుకున్నాక తర్వాత జుట్టు వేసుకుని ఆయిల్ పెట్టుకున్నాను, పైకి పెట్టినగా ఇంకోసేపు అయినాక జుట్టు వేసాడు, అప్పుడు తీసి మళ్ళీ పెట్టుకుంటా. ఇంట్లో పని అయిపోయింది మొత్తం. బాసాలు ఉన్నాయి, ఇండ్లు ఉడిచేసిన, బట్టలు ఉతికేసిన, బాసాలు ఒక్కడు తోమేసి అయిపోతుంది. నీకు దమ్ వస్తుందా? అక్క మాట చూస్తున్నా దమ్ వస్తుంది నీకు. అట్లా అప్పటి నుంచి అట్లానే వస్తుంది. ఎందుకు అట్లా? ఎట్లా మాట్లాడాలి? వీడియో పెట్టినాం అంటే 10-15 నిమిషాలు అర్ధగంట సేపు దాకా మాట్లాడుతుండాలి. అని ఎట్లా మాట్లాడతాడు? వితౌట్ దమ్ము మాట్లాడతాడు కానీ నాతోటి కాదు. అందుకనే రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వస్తూనే ఉంటాయి అనమాట, దమ్ము లేకుండా. అది కూడా ఒక ఎక్సర్సైజ్ అనమాట. నువ్వు రోజు పని చేస్తుంటే ఆ పనితీరు ఎట్లుంటుంది, ఈ మాటలు కూడా అంతే. రోజు ఏ చెట్టు నడిపిరు, ముంగడు జరిపిరేంది చెట్టుని అంతే. ఆడిరేమో పిల్లలు ఇక నా నీడే. నేను వద్దొద్దనే కానీ అది గడికి ఎక్కుతుంది మీకు. చాలది. ఆ నీళ్ళు చిన్నగాడు పోసిన నీళ్ళు శిరీష అవి. అవునా? అది మొత్తం నింపిపోయింది బయట గారేటట్టు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక జస్ట్ ఇప్పుడు ఇవాళ ఎండింది జర. అప్పటి నుంచి నీళ్ళు మొత్తం ఫుల్ ఉండే. అది చేసే పనులు అట్లుంటాయి చిన్నగాని. చెప్పింది కదా సంక్రాంతికి ఆల్ డ్రెస్లో వస్తా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని కూడా పోయినాడు. నిజానికి పాత వీడియోలు చూస్తే మస్తు అనిపిస్తుంది. అప్పుడు తీసిన వీడియోలని 4 సంవత్సరాల కింద తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ఇప్పుడు అనుకోకుండా దొరికింది. చూస్తే మస్తు అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్. అంటే అప్పుడు ఇంత కష్టపడ్డామా అని తెలుస్తుంది ఇప్పుడు నాకు. మేడారం బోనికి అప్పుడు తంటాలు పడ్డాము, అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసినట్టు అది చూస్తున్నాము. అంటే ఏ బండి దొరకకపోతే ఎడ్ల బండి పోమని చెప్పేసి ప్లానింగ్ ఉండే. సమ్మక్క సారక తల్లి మంచిగా జాతర చూసుకొని మంచిగా రిటర్న్ అయ్యేటట్టు చూడాలి. అందరూ మంచిగా రావాలి. దాని మంచిగా మొక్కి అన్న చూసేయండి. అసలు మర్చిపోయినా మీ ఛానల్ ఉందని కూడా. నువ్వు చూలే శిరీష ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ అని ఏమి చూడలే కదా, ఓన్లీ బ్లాగ్స్ మాత్రమే చూస్తున్నావు నువ్వు. పాత అప్పుడప్పుడు చూస్తుండే, ఎప్పుడైనా ఒకసారి వస్తే చూస్తుండే. ఫస్ట్ టైం మీరు చూడడం నేను. నేనే మరి అప్పుడు ఎట్లుండదు సిట్టింగ్లా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు నాకు మస్తు ఇష్టం యాక్టింగ్ చేయడము. కానీ ఇప్పుడు
ఎప్పుడు కెమెరా ముందునే కెమెరా అంటే కెమెరా వెనక సైడ్ అయిపోయినాం కదా. పా వేద్దాం పా. నాకు ఇష్టం ఇట్లా యాక్టింగ్ చేయాలంటే కానీ ఎప్పుడు నాకు ఇలాంటి ఛాన్సులు రాలేదు. అనుకోకుండా దొరికింది ఛాన్స్ 4 సంవత్సరాల కిందట. గతం పోయినామా వచ్చినామా ఆ దావతలో ప్లానింగ్ చేసిన ప్లానింగ్ మొత్తం ఖరాబ్ చేసిన నేను. మంచిగా డిచ్ అయ్యొచ్చి అంటే షార్ట్ ఫిల్మ్ మట్టుకప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు నాకు షార్ట్ ఫిల్మ్ బాగా ఇష్టము. కానీ రాంగ షార్ట్ ఫిల్మ్స్ పడిపోయినాయి, బ్లాగ్స్ పెరిగినాయి. ఇక అందరు బ్లాగ్స్ చూస్తారని చెప్పేసి బ్లాగ్స్కి అడిక్ట్ అయిపోయినాం మనం కూడా. మన ఫస్ట్ కెమెరా ఇది. నిజంగా పాత వీడియోలు చూస్తే ఎట్లా అనిపించింది నీకు? అంటే అప్పుడు నువ్వు లేవు కదా, నువ్వు లేవు మరి మస్తు కష్టపడని తెలుసా అప్పుడు మేము. అప్పుడు స్టార్టింగ్ వచ్చినాక యాక్టింగ్ రాకపోతుండే. అంటే కొన్ని వీడియోలు అలా నవ్వుతుంది. ఇప్పుడు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఎన్ని టేకులు ఇష్టం అంటే ఇప్పుడు మనం నార్మల్ గా నవ్వుకుంటా మాట్లాడొచ్చు, కానీ అలా మాత్రం బ్లాగ్స్ వేరు. బ్లాగ్స్ యాక్చువల్గా మనం ఎట్లుంటామో గట్టిన ఉంటాం, కానీ యాక్టింగ్ మనకు ఈ సీన్ కావాలన్నప్పుడు ఆ సీన్ రాలేదు అనుకో ఎట్లా అనిపిస్తుంది. అన్నకు మస్తు కోపం వస్తుండే, అమ్మ మస్తు టార్చర్ అనిపించింది తెలుసా అప్పుడు. ఒక స్క్రిప్ట్ పైన రూమ్ లో స్క్రిప్ట్ అసలు పైన రూమ్ కట్టింది దానికి ఎడిటింగ్ అని చెప్పి, ఎడిటింగ్ రూమ్ కోసము. ప్లస్ వీళ్ళు మన టీమ్ మెంబర్స్ వస్తూ ఉంటారు కదా, భాస్కర్ వీళ్ళందరూ, వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోనికి స్టోరీ డిస్కస్ చేయడానికి అని చెప్పేసి రూమ్ కట్టినాం పైన. దానికోసం ఇక అప్పటి నుంచి తంటాలు పడితే 1 సంవత్సరం కష్టపడ్డా ఏ ఫలితం లేకుండా పోయింది. అప్పటిదప్పుడే వ్లాగ్స్ కొత్తగా వచ్చినుండే. కందికాయ వేయించుకొని తిన్నామని చెప్పేసి బయకడ అదే కళ్ళముల చేసినాం, ఉడకబెట్టాం. కందికాయ ఉడకబెట్టినాం అని ఒక వీడియో తీసినాం. ఎంత అది 5,000 పోయింది అప్పుడు. వీడియో 5,000 పోయిందిరా అని చెప్పేసి మెల్ల వ్లాగ్స్ మీద స్టార్ట్ చేసినాం. అట్లా సప్న స్వామి వ్లాగ్స్ మొత్తం పికప్ అయింది. విలేజ్ రియల్ లైఫ్ ఛానల్ పడిపోయింది. ఇక ఛానల్ పెట్టుకుంటే గంత కష్టపడితే వ్యూస్ పోతలు కానీ ఇదేదో మంచిగా ఉందిరా అని చెప్పేసి దీన్ని టార్గెట్ చేసినాం. ఇక బ్లాగ్స్ మీద పడ్డాం. ఇక అట్లా ఇంతగానం ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు కోలే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది స్వప్న స్వామి బ్లాగ్స్. ఆ టైం నుంచి మొదలెడితే ఈ టైం వరకు ఏదైనా ఏమంటారు రిస్క్ లేదే రసుకుండదు అంటారు. అప్పట్లో గంత కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. అప్పుడు అట్లా వీడియోస్ తీసి ఇట్లా అలవాటు ఇంత మంచి వీడియోలు తీయడానికి మంచిగా ఉంది. నువ్వు కూడా గ్రేట్. అంటే ఇంకా నీ ఏమంటారు నీలో ఉన్న టాలెంట్ ఇంకా మాకు తెలియదు. అంటే నీకు కూడా కెమెరా పెడితే ఎట్లా చెప్తావు మాకు తెలియదు కదా. వదిన కోసం అయితే మస్తు తిప్పలు పడ్డావు, అన్నం మోగుతుంది. ఇక నీతో కూడా యాక్చువల్ నువ్వు వచ్చినాక కూడా షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాం. ఇక లాక్డౌన్ తర్వాత పెళ్లి తర్వాత వ్లాగ్స్ మీద పడ్డాం. మన ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేకుండే అట్లాగే షార్ట్ ఫిల్మ్స్ మెల్లమెల్ల దూరం అయిపోయినాం. కానీ నాకు ఇష్టం షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా, యాక్టింగ్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం. ఇక కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తావు, యాక్టింగ్ అంటే ఇలా యాక్టింగ్ అట్లా నార్మల్ మాటలు ఉంటాయి, మనం డైలీ లైఫ్ చూపిస్తాం. ఇలా ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా గానీ ఈ క్యారెక్టర్ చేయరు అంటారు. అవ నాకు అట్లా ఇష్టం. అంటే క్యారెక్టర్ తగ్గట్టు మనం చేంజ్ అయ్యి డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఒక వెరైటీగా మాటలు కానీ అంత డిఫరెంట్. ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ లో ఒక్కొక్కటి లా ఉండాలి కదా. అట్లా ఉండడం నాకు చాలా ఇష్టం. అంటే అట్లా చేయడం నాకు చాలా ఇష్టం ఉంటుండే. కానీ ఆ ఛాన్స్ నాకు లేకుండా అన్న మెల్లమెల్లగా అరే నువ్వు తీరా అన్నాడు. నన్ను కెమెరామెన్ వేసేసింది ఏకంగా. నేను యాక్టర్ ఏదైనా వచ్చినా కానీ కెమెరామెన్ అయినా ఎడిటర్ అయినా ఏదైతే ఒక ఫీల్డ్ అవుతున్నాగా అని చెప్పేసి ఇక. కానీ ఇప్పుడు యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేసి వదిలిపెడతారు. దానికన్నా ఇప్పుడు నేను తీసే ఈ వీడియో ఉందా ఇదని చూసి కూడా మురుస్తారు, అంటే సంతోషపడతారు. దానిలో నాకు సంతోషం దొరికింది. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అరే ఈ క్లిప్ మంచి వచ్చింది, ఈ క్లిప్ ఎడిటింగ్ చేసిన అని చెప్పేసి అన్న సంతోషం తేలాడుకున్నాను నేను. అది నాకు మంచిగా అనిపిస్తుంది. చూస్తుంటే అరే ఇది నేనే చేసినా అట్లుంటది అనమాట. అందులో నేను సెట్ అయిపోయినా. ఇక నాకు కూడా నచ్చింది అదే. ఇక అదే క్యారీ చేసి అదే ఫాలో అవుతా ఉన్నా. ఏమిటా రైస్ పెట్టినావు ఇప్పుడు? ఎక్కువ తక్కువ ఏమిటా కొద్దిగా మన ఇద్దరు ముగ్గురం చిన్న బాబా చిన్న కుక్కర్ తప్పదు. నైట్ టైం అది కూడా తినాం కదా. ఇప్పుడు కొంచెం ఉంది, ఒక్కరికి అవుతుంది. ఇంకొకరి కోసం అని చెప్పి ఇంకొన్ని పెట్టినా. ఇక డాడీ కోసం అని చెప్పి బ్రౌన్ రైస్ పెట్టినా. మధ్యాహ్నం వండిన రైస్ ఉంది, సరిపోతుంది. వేడి చేసుకొని ఇక అదే సరిపెట్టుకోవాలి. మన ముగ్గురమే ఉన్నాగా. ఇక అక్క బావ క్రియాన్స్ నాని వాళ్ళు సిటీకి వేరు కదా. ఇక మన మట్టికి సరిపోతాయి అని చెప్పేసి ఇంకేం వండలే.
ఇక అన్నం బ్రౌన్ రైస్ అయితే పెట్టేసిన ఇప్పుడు మనకి కానీ అది అయిపోగానే మేము తిందాం. వస్తుంది టీవీలో చూస్తురా మన వీడియో మన ఈరోజు చూసిరిసా. ఇప్పుడు ఒక్కసారి బావా షట్ 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 క్రియాన్స్ అయితే ఆయన ఆడుండి ఎట్లా చేసిండేమో తెలియదు కానీ ఇంటికి వచ్చినాక మస్తు నవ్వు వస్తుంది నాకు ఆయన మస్తు నేను ఫస్ట్ రోజు అయితే మస్తు నవ్విన మన పనులు మొత్తం చూసి అట్లా చేస్తాడు. పండ్లతో ఆడతాడు ఇట్లా ఇట్లా తలకాయ వంపుతాడు లేకపోతే ఏదన్నా ఒకటి అంటే చెడగొట్టే పనులు లేకపోతే ఆయన చేతికి ఏది అందితే అది ఇసిరి కొట్టడము ఆయనకు నచ్చిన పని చేస్తుండే ఆయన. ఎట్నే ఉంటది మరి అది. ఆయన ఏం అనలేకపోతున్నాం ఇప్పుడు వన్ స్టేజ్ ఏందో తెలుసా, ఆ చేతిలో ఏమున్నా తీసి ఇసిరేయడం పాడేయడం. ఆ ఏజ్ ఇప్పుడు అది అని ఫోన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టలేసి కొడతాడు, అసలు కొడతాడు. నాన్నగారిని కొట్టడానికే పోయిండు. ఇంకా పోతాడు. ఆయనకి ఎక్కువ ఇష్టం ఏంటంటే చేతులు ఏదన్నా పట్టుకొని నాన్నగారిని కొట్టాలి. ఆయనకి ఇష్టం అట్లా. ఆమెనేమో భయపడుతుంది. ఆయన దగ్గరుండి అది తీసుకోలేకపోతుంది ఆమె. ఉరుకుతూనే ఉంటది, మమ్మీ తమ్ముడు కొడుతున్నాయి, మమ్మీ తమ్ముడు కొడుతున్నాయి. ఆయనకేమో ఇష్టం అవి అట్లా ఉరుకుతుంటే అక్క పోతుంది కదా ఆమె వెంట పోయి ఉరుక్కుంటా కొట్టాలని చెప్పి ఆయన ఇంకా పోతాడు ఆ వెంబడి. అట్లా వేస్తాడు క్రియ. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాడు ఎటు ఉన్నా ఏం చేసినా. ఇప్పుడు మనం ఒక కన్నుతో కరిపెడతానే ఉండాలి, ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఏజ్ అంది.